భోగాపురం ఎయిర్పోర్ట్ అనుమానాలు అవమానాల మధ్యలో లక్షల కళ్ళ నిరీక్షణకి సమాధానంగా వందల రోజుల కష్టానికి దక్కిన ప్రతిఫలం. రాజకీయ అవగాహన ఉన్న ఎవరైనా ఇది మా గొప్ప అంటే మా గొప్ప అని డబ్బా కొట్టుకుంటారని ఊహిస్తారు. వైజాగ్ విమానాశ్రయంలో దేశ రక్షణ దళాలకు ప్రాధాన్యత ఉండడం వలన ఆ విమానాశ్రయ విస్తరణకి మౌలిక సదుపాయాలు కల్పించడానికి ఉండే ఇబ్బందుల దృష్ట్యా 60 కిలోమీటర్ల దూరంలో భోగాపురం ఎయిర్పోర్ట్ గా పిలువబడుతున్న అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ నిర్మాణం జరిగింది. దీనిలో ఎవరి మెరిట్లు ఏంటో చెప్పడానికి అయితే ఈ వీడియో చేయట్లేదు. కానీ మొన్న జరిగిన ప్రారంభోత్సవ మహోత్సవంలో జరిగిన కొన్ని పరిణామాలపై జంజీ యువత సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు, వ్యంగ్యాస్త్రాల గురించి మాట్లాడాలని అనిపించింది. ఈ మాటలు నాయకుల గురించి మాట్లాడితే బహుశా ఇంత పట్టించుకునే వాళ్ళం కాదేమో, కానీ వాళ్ళని ఏమైనా అంటే డిఫెండ్ చేసుకోవడానికి ఎవరి దళాలు ఎవరి బలాలు వాళ్ళకున్నాయి. కానీ నిందలు మోసిన సాధారణ ప్రజల గురించి పట్టించుకునే నాదుడే లేకపోయే. సివిక్ సెన్స్ అని, సివిల్ సొసైటీ అని పెద్ద మాటలు మాట్లాడిన పెద్ద మనుషుల గురించి కాసేపు దాపరికాలు లేకుండా మాట్లాడుకుందాం. ఒక మొక్కని తీసుకెళ్లిన ఒక రైతు కూలీని సివిక్ సెన్స్ లేదు అని మాట్లాడడం తెలిసిన మనకి వాళ్ళు తీసుకెళ్లింది ఏ మొక్కో తెలీదు, పోనీ ఎందుకు తీసుకెళ్లారో తెలీదు. ప్రకృతి మీద ప్రేమ పొంగిపోతూ ఉంటుంది ఒక్కొక్కడికి. అందరూ శాకాహారులైతే మరి మాంస ముక్క ఏమైంది అన్నట్లు అందరూ ప్రకృతి ప్రేమికులే. కానీ కొండలు, గుట్టలు, అడవులు, చెరువులు అన్నీ తవ్వేస్తుంటే ఒక్కడూ మాట్లాడు. ఆ నేల మీద తరాల తరబడి సేద్యం చేసి మొదటి పంటని ముద్దాడి ఆ మట్టిలో పెరిగిన మట్టి మనుషులు అక్కడ నీకు విశాలమైన ఎయిర్పోర్ట్ కనిపిస్తుంది. కానీ అది వాళ్ళు పెరిగిన నేల, ఆ మట్టితో ఆ నేలతో వాళ్ళది మాటల్లో చెప్పలేని అనుబంధం. అయినా మనకి సివిక్ సెన్స్ ముఖ్యం కదా. మన సివిక్ సెన్స్ ప్రశ్నించిన వాడిని అమ్మలక్కలు తిట్టడంలో ఉంటుంది, ఎదుటి వాడిని తక్కువ చేసి చూడడంలో ఉంటుంది, కులాలు మతాలు విడిపోవడంలో ఉంటుంది, మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయడంలో ఉంటుంది, అన్నం పెట్టే రైతుని, కాయ కష్టం చేసుకునే శ్రమజీవిని, మన తల్లి చెల్లి లాంటి మరొక మహిళని అవమానించే సివిక్ సెన్స్. అదేం సివిక్ సెన్స్? నాగరికత అనేది వేసుకునే బట్టల్లో ఉండదు, చేసే ఆలోచనలో ఉంటుంది. నీకు అక్కడ సివిల్ సొసైటీ ఫెయిల్యూర్ కనిపిస్తే తొలకరి జల్లులో వరి చేల్లో దిగు, ఒక వాసన వస్తుంది. అది చెప్తుంది ఏ నాగరికత తయారు చేయలేని అసలైన ప్రకృతి సువాసన ఎంత గొప్పగా ఉంటుందో అని. సివిల్ సొసైటీ బాగుండడం అంటే అందరూ కలిసి ఒక మంచి సమాజంలా కలిసి ఉండటం, అంతేగాని నువ్వు గొప్పని ఇంకొకరు తక్కువ అని అనుకోవడం కాదు. నాగరిక సమాజాన్ని కోరుకోవడంలో తప్పులేదు, కానీ ఇదే నాగరిక సమాజం అని రుద్దడం తప్పు. ఎవరో విదేశీయులు నవ్వుకుంటారంటున్నారు. వాళ్ళు నవ్వుకోవాల్సి వస్తే ముందుగా మన స్వార్థాన్ని చూసి, మన చేతగానిదనాన్ని చూసి, ఓటమ్ముకునే మన అమ్ముడుపోయే లక్షణాన్ని చూసి నవ్వుతారు. కానీ ప్రకృతిని ప్రేమించే ఒక రైతు అమాయకత్వాన్ని చూసి నవ్వుకోరు. ఇక నుంచైనా సివిల్ సొసైటీ అంటే అందరినీ ప్రేమించి అందరినీ గౌరవించే ఒక మంచి సమాజం అనే నిజాన్ని నమ్మి ఆ వైపు వెళ్తారని ఆశిస్తూ దిస్ ఈజ్ రియాజ్ సైనింగ్ ఆఫ్.